నమస్తే, లక్ష్మీ నిధి బ్లిస్ ఛానెల్కి స్వాగతం. మనం ఈరోజు తెలుసుకోబోతున్నది, లక్ష్మీదేవి ఎందుకు చంచలమైనది? శాస్త్రాలు చెబుతున్న ఈ మాట వెనుక ఉన్న లోతైన అర్థం ఏమిటో చూద్దాం. లక్ష్మీదేవి అంటే సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యం, యశస్సు, సంతోషం అన్నీ కలిసిన రూపం. కానీ పురాణాల్లో ఆమెను చంచల అని పిలుస్తారు. చంచల అంటే ఒక చోట స్థిరంగా ఉండకపోవడం. అంటే ఆమెలో ఎప్పుడూ ఒక చలనం ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, సంపద, డబ్బు, అదృష్టం, యశస్సు అన్నవి జీవితంలో స్థిరంగా ఉండవు. ఇవన్నీ లక్ష్మీదేవి చలనం వల్లే మారుతూ ఉంటాయి. ఒకరికి ఇప్పుడు ఐశ్వర్యం ఉంటే, రేపు ఇంకొకరికి దక్కుతుంది. ఈ మార్పే లక్ష్మీదేవి స్వభావం. శాస్త్రాలు చెబుతున్నాయి, లక్ష్మీదేవి ఎప్పుడూ శ్రీమన్నారాయణుని హృదయంలో నివసిస్తుంది. కాని ఆమె ఎక్కడ ధర్మం, భక్తి, సత్యం ఉంటాయో అక్కడే ఎక్కువ కాలం నిలుస్తుంది. ఎక్కడ లోభం, అహంకారం, మోసం ఉంటాయో అక్కడ నిలవదు. అందుకే అంటారు, ధర్మమున్నవాడి వద్దే శ్రీ నిలుస్తుంది. అంటే, దానం, వినయం, భక్తి ఉన్నవాడి వద్ద లక్ష్మీ స్థిరమవుతుంది. వేదాల్లో కూడా ఒక శ్లోకం ఉంది, చంచలేచ్చ మహాలక్ష్మీశ్చిరం తిష్టన కశ్చన. అంటే, ఓ మహాలక్ష్మి, నీవు చంచలమైనది, ఎవరి వద్దనైనా నిత్యంగా నిలువవు. కాబట్టి మనం సంపదను కాపాడుకోవాలంటే, మనలో ధర్మం, భక్తి, దానం, సత్యం ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి మన వద్ద నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞాన వీడియోల కోసం లక్ష్మీ నిధి బ్లెస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మయై నమః.